ముందుగా పచ్చిమిరపకాయలు దంచుకుందాం. దీంట్లోనే జీలకర్ర వేసుకుందాం. ఒక్కలుగా దంచుకున్నాం కదా, ఇది వేసుకుందాం. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఇప్పుడు ఉప్పు వేసుకుందాం. ఇప్పుడు శనగపిండి, మనకు కావాల్సిన శనగపిండి వేసుకుందాం. నేను 1/2 కిలో శనగపిండి తీసుకున్నా. దీన్ని కలుపుకుందాం. కొద్దిగా ధనియాల పొడి, కొంచెం పొడి కారం, నూనె కషమే తీసి ఇప్పుడు ముందుగా మనము కడిగి పెట్టుకున్న పాలకూర ఎత్తున్నా. పిండి అంతా అయితే ఇలా కలిపేసా. ఇప్పుడు నేను ముందుగానే పొయ్యి మీద నూనె పెట్టుకున్నా. నూనె అయితే వేడైంది. ఇప్పుడు మనము పకోడీలు వేసుకుందాం. పిండి ఇలా గట్టిగా కలుపుకోవాలి, లూజ్ ఉండొద్దు. పాలకూరది కదా, మనం ఉల్లిపాయ పకోడీకి కలుపుకున్నట్టు కలుపుకోవద్దు. ఉల్లిపాయ పకోడీకైనా గట్టిగానే కలుపుకుంటాం, కానీ ఇది పాలకూర పకోడీ కదా, కొంచెం గట్టిగానే ఉండాలి. సరే, ఇప్పుడైతే మనం పకోడీలు వేసుకుందాం. అయితే పకోడీ కాలింది. ఒక్క నిమిషం ఉంచి తీద్దాం. పకోడీ అయితే కాలింది, తీసుకుందాం. ఇంతే, మన పకోడీ అయితే తయారైంది. ఎలా వచ్చిందో చూడండి. పాలకూర పకోడీ తయారీ విధానం చూసిండ్రు కదా. ఈ వీడియో కానీ మీకు నచ్చితే, తయారీ విధానం కానీ మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పాలకూర పకోడీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.